అరే ఎందుకు ఆగిపోయారు? ఏమైంది? ఆ గాజులు మీరు కొంటుంది నా కోసమే కదా. మీకోసమే. మీకు కాకపోతే ఇంకెవరికి కొంటాను? నేనే మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. సడన్ గా మీరే వచ్చి నాకు షాక్ ఇచ్చారు. మీరే చూడండి, మీ చేతి సైజ్ ఎంతో నాకు కరెక్ట్ తెలియదు కదా. అరే మీరు కరెక్ట్ గా సెలెక్ట్ చేశారు. ఇవి నాకు సరిపోయాయండి. యాక్చువల్గా మీకు బంగారు గాజులు కొనాల్సింది. ఇప్పుడు పరిస్థితి మీకు తెలుసు కదా, అందుకే ప్రస్తుతానికి ఇలా వీటితో. అయ్యో, బంగారు గాజులైతే ఏంటి, మట్టి గాజులైతే ఏంటండి? మీరు కొనిచ్చిన దాంట్లో దాని వెనకాల ఉన్న రేటు కన్నా మీ ప్రేమకే విలువెక్కువండి. సరేనండి, నాకు లేట్ అవుతుంది, నేను బయలుదేరుతాను. అమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అవ్వగానే మీకు కాల్ చేస్తాను. ఒక్క నిమిషం. యాక్చువల్గా నేనే మిమ్మల్ని డ్రాప్ చేద్దాం అనుకున్నాను, బట్ వేరే పనుండి చేయలేకపోతున్నాను. సరే నేను వెళ్తానండి. లక్ష్మి ఉండండి, నేనే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. అయ్యో వద్దండి, నేను ఆటోలో వెళ్తున్నాను. బయట వెయిట్ చేస్తున్నాడు, నేను అందులోనే వెళ్తాను. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. బాయ్. భగవంతుడా, ఇంకా ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఏంటో. అమ్మా సార్, సేమ్ ఇలాంటివే ఇంకో సెట్ కావాలి, దీని నెక్స్ట్ సైజు. ఓకే సార్. ఎవరున్నారు ఇంట్లో? ఇంటి పెద్ద కూతురు వచ్చింది, తలుపు తీయండి. లక్ష్మి, అక్క, ఎన్ని రోజులైందక్క నిన్ను ఇలా హక్ చేసుకొని. ఐ మిస్ యూ అక్క, ఐ మిస్ యూ సో మచ్. ఐ మిస్ యూ టూ. రా అక్క. అమ్మా, అమ్మా ఎలా ఉన్నావు? కీళ్ల నొప్పులు అన్నావు కదా, ఇప్పుడు బాగుందా? టాబ్లెట్స్ టైంకి వేసుకుంటున్నావా? నేను బాగున్నాను లక్ష్మి, నువ్వు బాగున్నావా? మీ అత్తయ్య వాళ్ళంతా బాగున్నారా? నీతో పాటు అల్లుడుగా రాలేదా? అందరూ బాగున్నారమ్మా. ఆయన నాతో పాటు వచ్చేవారే, కానీ లాస్ట్ మినిట్ లో ఆయనకేదో పని పడి రాలేకపోయారు. ఓ సరే సరే, కూర్చో. నిఖిలా, నీకోసం ఇయర్ రింగ్స్ తీసుకొచ్చాను, తీసుకో. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగున్నాయి. అమ్మా తీసుకో, ఈ నెల జీతం. అమ్మా, నేనే వచ్చి ఇస్తుంటే తీసుకోకుండా ఎందుకు ఆలోచిస్తున్నావు? తీసుకోమ్మా. గాజులు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తావు? అసలు భయం అనేది ఉందా నీకు? ఎక్కడ పెట్టావే? ఎక్కడ పెట్టావు గాజులు? అమ్మా అది ఎక్కడా? నిన్నే అడిగేది, గాజులు ఎక్కడా? అమ్మా అది చెప్పు, గాజులు ఎక్కడ పెట్టావని అడుగుతున్నాను. మౌనంగా ఉంటే ఎలా? చెప్పు, ఎక్కడ పెట్టావు? పైన. పైన రూమ్ లో. రూమ్ లో ఉన్నాయా? పద చూపిద్దు, పద రా. రూమ్ లో ఎక్కడ పెట్టావు? ఏంటమ్మా, చల్లగా ఆఫీస్ నుంచి వస్తే ఇంత వేడిగా ఉన్నావు? నా వేడి సంగతి తర్వాత, నువ్వు ఒక్కడివే వచ్చావేంటి? లక్ష్మి ఎక్కడా? తను వాళ్ళమ్మ వాళ్ళని చూడ్డానికి పుట్టింటికి వెళ్ళారు. ఏంటి, వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందా? కానీ ఈరోజు తనకి జీతం వస్తుంది కదరా,
ఆ జీతం తీసుకొచ్చి తను నా చెప్తున్నానమ్మా, ఆ విషయానికి వస్తున్నా. ఇదిగో, ఇంటికి వెళ్ళగానే ఈ డబ్బుని నీ చేతిలో పెట్టమని లక్ష్మియే నాకు స్వయంగా ఇచ్చారు. ఇదిగో ఆ డబ్బులు. అయ్యో, డబ్బు ఏమండి? డబ్బు నా రే, ఒకసారి హరి, ఒకసారి గిల్లు. అబ్బా ఊరుకోమ్మా నువ్వు మరేను. గిల్లరా, గిల్లు. సరే. అబ్బా, నిజమేరా? ఆ. ఏమండి, నిజమేనండి, ఈ డబ్బు నాకు వచ్చింది. నాకు తెలుసు నా కోడలు జీతం తీసుకొచ్చి నాకే ఇస్తుందని. నాకు ఖచ్చితంగా తెలుసు. తనెవరు అనుకున్నావురా? ఈ భద్రావతి కోడలు శ్రీలక్ష్మి అంటే మాటలా? నాకు ఈ డబ్బు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా. దేవుడా, రేపొద్దున నీ హుండీలో 116 రూపాయలు వేస్తాను తండ్రి. అయ్యయ్యో, నా కోడలు బంగారం. ఏమండి, చూసారా? మన కోడలు ఇప్పటి నుంచే మన ఇంటిని బ్యాలెన్స్ చేయాలని చూస్తుందండి. తనన్న మాట ప్రకారం జీతం మొత్తం తెచ్చి నాకే ఇచ్చి తనొక నిజాయితీ గల అమ్మాయినని నిరూపించుకుంది. అలాగే పుట్టింటి యోగక్షేమాలు కనుక్కోవడానికి వెళ్లి తనొక బాధ్యత గల అమ్మాయినని కూడా నిరూపించుకుందండి. నా కోడలు నిజంగా బంగారం. అయ్యో, ఎంత డబ్బు! అయ్యో, పర్వాలేదు, నేను తీస్తానండి. రే, ఇవి సింధు గాజులు. ఏవే, నీ గాజులే కదా?